సార్ ఫైనల్గా ఒకసారి బీహార్ ఎన్నికలకు సంబంధించి బీహార్ ఎన్నికలకు ముందు అక్కడ రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని అంశాలు రేపొద్దున్న అంటే అన్ని రాష్ట్రాలకి ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు కూడా ఒక లెసన్ కాబోతున్నాయి. ఇందులో ఏంటంటే కీలకంగా ఒకటి ఇప్పటికే ఆధార్కి సంబంధించి ఈసీ ఒక నిర్ణయం తీసుకుంది. ఆధార్ కాదు ప్రామాణికంగా ఓటర్ ఐడి కార్డుని తీసుకుంటుంది అనేది. మళ్ళీ అందులో 2003 ముందు వాళ్ళందరూ కూడా ప్రధానంగా 2 సర్టిఫికెట్స్ అడుగుతున్నారట. ఒకటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి, లేదు ఏదైనా 10th మార్క్ లిస్టు ఏదో ఒకటి అనేది. ఇందులో కులాల వారీగా అందరికీ సాధ్యం కాదు అనేది ఇప్పటికే దానికి సంబంధించి అభిప్రాయాలను కూడా మొన్న ఈసీతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు షేర్ చేసుకున్నారు అనేది. ఏం జరగబోతోంది అంటే బీహార్ ఎన్నికలకు ముందు ఈసీ ఎందుకు ఇంత పకడ్బందీగా నిర్ణయాలు తీసుకోవడానికి ఏంటి కారణం? అంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారండి. అది బేసిక్గా అక్కడ జరుగుతున్నది ఏంటి అంటే నేపాల్, బంగ్లాదేశ్, బర్మాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఎక్కువ ఉన్నారు. 77 లక్షల మంది ఉన్నారు వాళ్ళు. వాళ్ళని ఈ కులము ఇది ఆల్రెడీ అక్కడ కులగానం జరిగిపోయింది బీహార్లో. అందులో అది ఎందుకు మెన్షన్ చేయమంటున్నారంటే ఈ దేశపు కులాలు ఏంటో బయట ఏంటో తెలుస్తాయి. మనకి తెలుస్తుంది ఆ ఇంటి పేరు, తండ్రి పేరు. దీంట్లో అక్కడ 1,00,000 మంది వాలంటీర్లను పెట్టింది ఎన్నికల సంఘం. వాళ్ళందరికీ వీటి మీద అవగాహన కల్పించింది. అనుమానం వచ్చిన వాటిని రీవెరిఫికేషన్, మీ అమ్మా నాన్న ఎక్కడ పుట్టారు, ఇక్కడే పుట్టుండినటువంటి వాళ్ళ అమ్మా నాన్న నేపాల్ అయి ఉండొచ్చు, వాళ్ళు ఇక్కడికి రావాలంటే ఇక్కడ బ్రతకచ్చు, ఓటు హక్కు ఉండకూడదు. అలాగే ఈ దేశంలో పౌరసత్వం ఉండాలి అంటే తీసుకుని ఉండాలి కదా.